సూర్య ఫ్యాన్స్ 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీ ఎలా ఉందంటే, 'లక్కీ భాస్కర్' తర్వాత డైరెక్టర్ 'వెంకీ అట్లూరి' పైన ఎక్స్‌పెక్టేషన్ చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. అలాంటి 'వెంకీ అట్లూరి', 'సూర్య' సార్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీ ఎలా ఉందో నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను. ఓవరాల్‌గా చెప్పాలంటే ఈ 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని చెప్పొచ్చు. సో, ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసరికి 'సూర్య' సార్ యాస్ సంజయ్ విశ్వనాథ్, మమితా బైజు, రాధికా శరత్ కుమార్ అండ్ రవీనా టాండన్ గారు కనిపిస్తారు. ఈ మూవీని సితారా ఎంటర్టైన్మెంట్స్ లో సూర్యదేవర రాఘవంశీ గారు ప్రొడ్యూస్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మూవీని చాలా గ్రాండ్ గా ప్రెజెంట్ చేశారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మూవీ మొత్తం ఒక హై స్కేల్ ప్రొడక్షన్ వాల్యూస్ తో మనకు కనిపిస్తుంది. సో ఇక మూవీ విషయానికి వస్తే సూర్య గారు సంజయ్ విశ్వనాథ్ అలియా సంజుగా ఈ సినిమాలో యాక్ట్ చేశారు. సంజు ఒక పెద్ద బిజినెస్ టైకూన్. 40 ఇయర్స్ వచ్చినా కానీ తనకు మ్యారేజ్ అవ్వాలని చెప్పి తన మదర్ చాలా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి సంజు సరోగసీ హెల్ప్తో ఒక బేబీకి ఫాదర్ అయితే అవుతారు. ఇక్కడ నుంచి స్టోరీలో ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో ఫస్ట్ హాఫ్లో సూర్య సార్కి మమతా బైజుకి మధ్యలో ఉన్న ఫన్ సీన్స్ ఏదైతే ఉన్నాయో అవి బాగా వర్కౌట్ అయ్యాయి. మమతా బైజు క్యారెక్టర్లో ఉన్న చైల్డిష్ బిహేవియర్ ఏదైతే ఉంటుందో అది కూడా ఆడియన్స్కి బాగా నచ్చుతుంది. అలాగే రాధికా సూర్య గారు, మదర్ అండ్ సన్ రిలేషన్షిప్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇవన్నీ ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతాయి. ఫస్ట్ హాఫ్లో మనకి వెంకీ అట్లూరి మార్క్ సీన్స్ ఏదైతే ఉంటాయో అవి మనకు క్లియర్గా కనిపిస్తాయి. సో ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ మంచి ఫన్ ఎలిమెంట్స్ తోటి, ఫ్యామిలీ ఎమోషన్స్ తోటి, ఫ్యామిలీ బాండింగ్స్ తోటి మంచి ఎంగేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో సెకండ్ హాఫ్ వస్తే సూర్య గారికి రవీనా టాండన్ ఏమవుతారు, రవీనా టాండన్ వాళ్ళ డాటర్ మ్యారేజ్కి వచ్చిన ఇబ్బందులు ఏంటి, దాన్ని సూర్య గారు ఎలా రిజాల్వ్ చేస్తారు, లాస్ట్కి సూర్య సార్ మమతా బైజు లవ్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఈ ఎలిమెంట్స్ చుట్టూ సెకండ్ హాఫ్ స్టోరీ మొత్తం నడుస్తుంది. అలాగే సపోర్టింగ్ రోల్స్లో హైపర్ ఆది, నాజర్ గారు, కాళీ వెంకట్, జార్జ్ మారియన్ వాళ్ళ రోల్స్ని 100% న్యాయం చేశారని చెప్పొచ్చు. సో ఇక పాజిటివ్కి వస్తే సూర్య సార్ ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్. సూర్య సార్ ఈ సినిమాలో 40 ఇయర్స్ క్యారెక్టర్ ప్లే చేసినా కానీ హీ రియలీ లుక్స్ వెరీ యంగ్. సెకండ్, మమతా బైజు చైల్డిష్ బిహేవియర్. చాలా సీన్స్లో తన పర్ఫార్మెన్స్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. థర్డ్ వన్ మ్యూజిక్, సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ కూడా మూవీకి బాగా సూట్ అయ్యాయి. అండ్ ఫైనల్లీ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్. సో నెగిటివ్స్ వచ్చేసరికి సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది. అలాగే కొన్ని సీన్స్ వచ్చేసి మనకి ప్రెడిక్టబుల్ లాగా అనిపిస్తాయి. ఓవరాల్గా ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలాగా ఈ సినిమాలో చాలా సీన్స్ ఉన్నాయి. ఈ మూవీని ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సో ఫైనల్లీ 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5 అవుట్ ఆఫ్ 5. మీరు సూర్య ఫ్యాన్ అయితే, అలాగే ఫ్యామిలీతో కలిసి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చూడాలనుకుంటే 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఈజ్ యువర్ బెస్ట్ చాయిస్. మీ రేటింగ్ ఎంత, మీకు మూవీ ఎంత నచ్చింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.